మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంచుదాము. Then those who feared the Lord spoke with one another. Then those who feared the Lord spoke with one another. The Lord paid attention and heard them. తెలుగులో చూద్దాము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుని బిడ్డలంట ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు నా బిడ్డలేంటి మాట్లాడుకుంటున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారా, అయితే ఏం మాట్లాడుకుంటున్నారని చెవియొగ్గి ఆలకిస్తాడంట దేవుడు. ప్రియమైన వారారా, ఎంత చక్కని మాట. అందుకే దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు. మరొక చోట కంటిని నిర్మించిన వాడు కానకుండానా, చెవిని నిర్మించిన వాడు వినకుండానా అని మరొక చోట కూడా ఉన్నది. అయితే వినేటటువంటి దేవుడు, చూసేటటువంటి దేవుడు ఈ దేవుడు. చక్కగా ఇద్దరు బిడ్డలు మాట్లాడుకుంటూ దేవుని ఎరిగిన వాళ్ళు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే మాట్లాడుకునేటప్పుడు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తూ ఉన్నారంట. మరి అలాంటప్పుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడం? మనం సరైన రీతిలో ఉండి ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడికి ప్రీతికరంగా, సంతోషకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన కూడా ఆలకించే దేవుడై ఉన్నారు ఈ దేవుడు.